హలో guys, welcome back to my channel again and again forever. సో ఈ డ్రెస్ గురించి చాలా మంది అడిగిరనమాట. నేను కవరేజ్ సాంగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా రిక్వెస్టెడ్ అక్క, ప్లీజ్ మీరు వేరే సపరేట్ వీడియోనైనా చేయండి, లేకపోతే ఆ వీడియోనైనా మీరు క్వీన్ ఆఫ్ మేకప్స్లోనైనా చేసి పెట్టండి అన్నారు. సో వాళ్ళు అన్నట్టు నేను దాంట్లోనే చేసిన. ఇది నేను బయట కొన్నాను, అసలు ఆన్లైన్లో కొనలే. ఒకవేళ ఇలాంటి సేమ్ కామన్లీ డ్రెస్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ వీడియో అయిపోయాక చెక్అవుట్ చేసేసేయండి ఒకసారి, లేదంటే నాకు దొరకలేదు అన్నట్టే. ఓకే, సో సో ఇప్పుడు ఎపిసోడ్ 2కి వచ్చేస్తే నేను ఆ వీడియో ఆఫ్లో ట్రిమ్ అయిపోయింది, సారీ. సో ఇక్కడ నేను చెప్తున్నా వినండి. మనము హెయిర్కి పాయలు అనేటివి అల్లుతాం కదా, పాయలు అని ఉంటాయి కదా హెయిర్కి, ఇలా అల్లేసేయండి. మనం హెయిర్కి ట్రిప్ చేస్తాం కదా, అలాగా ఇలా అల్లేస్తే ఇది వాళ్ళ నెక్ బ్యాక్ సైడ్ అనుకొని వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఐ లెట్ ఇట్ బి షో ఫర్ యూ. ఇది నేను ఏదో ముడిలేసిన అనుకోకండి, ఇది 4 ఉన్నాయి, 6 అయితే చేస్తా, ఇంకొకటి అయితే చేయగలను కావచ్చు, కానీ వెనకాల అల్లండి జడకల్లినట్టే. సో నెక్స్ట్ ఇప్పుడు మనము యూజువల్గా వాళ్ళకి జడలు వేస్తూ ఉంటాం కదా, యూజువల్గా ఎందుకు చెమటలు వస్తున్నాయంటే ఫ్యాన్ ఆఫ్. సో ఇలాంటివి బ్రైడ్స్ గ్రూమ్స్కి హెయిర్ స్టైల్స్ మనం ఫిక్స్ చేస్తూ ఉంటాము. ఇంత లాంగ్ హెయిర్కి మనం కొనేటప్పుడు ఈ ఉక్స్ వాళ్ళ హెయిర్కి పెడతాము, ఇలాగా వాళ్ళ బరువు అంతా ఇటే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఇది చూపిస్తున్నా కానీ వెనకకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ బాడీ, ఎందుకంటే ఇది అంతా వెయిట్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది కాటన్ ప్రూఫ్ మెటీరియల్తో వస్తుంది కాబట్టి వాళ్ళ వెయిట్ అనేది టోటలీ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. యూజువల్గా మీరు మీ బ్రైడ్కి గ్రూమ్ ఒకసారి థింక్ చేయండి, ఇవి ఎంత స్టఫ్ ఉంటాయి తెలుసా. ఇంత హాట్ హెయిర్లో వాళ్ళు ఇంత సమ్మర్స్లలో ఎలా మెయింటైన్ చేస్తారు ఒకసారి థింక్ చేసుకోండి. సో మీరు అందుకే ఏం చేయాలంటే ఇలాంటి బ్లాక్ బన్స్ ఉంటాయి కదా, సో వీటిని ఇవి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఇస్తారు. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇక్కడి వరకు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఉక్స్ పెట్టి మనం మేనేజ్ చేయలేం. ఈ బ్యాండ్స్ అనేటివి ఇక్కడ నుంచి వస్తాయి, 3.5 ఇంచ్ నుంచి వస్తాయి. మనం ఎలా చేస్తాం అప్పుడు ఏం చేయాలంటే ఇదొక బిన్ తీసుకొని కట్ చేసి మీరే టైలరా లేకపోతే వేరే వాళ్ళ టైలర్ దగ్గర సేమ్ ఇదే ఇక్కడ సేమ్ ఇలాగే ఇక్కడ కుట్టండి టైట్గా అని చెప్పండి. ఎందుకంటే ఆ హెయిర్కి మనం పువ్వులు పెడతాము, వాళ్ళకు ఎంత కష్టంగా ఉంటుందో మనకు కూడా అంతే కష్టంగా ఉంటుంది, ఇంకా వాళ్ళకే 70% కష్టంగా ఉంటుంది. ఇలా వాళ్ళ హెయిర్కైనా ఫిక్స్ చేయరాదు యూజువల్గా, ఇలా చేయండి, లేకపోతే కుట్టివ్వండి ఇక్కడ. ఎందుకంటే ఇదే బ్లాక్ ఎందుకు తీసుకోవాలండి, ఇక్కడ కనిపివ్వదు, ఫొటోస్కి కూడా నీట్గా ఉంటుంది కదా అసెంబుల్గా, అందుకు. ఇక్కడ మళ్ళీ మీరు ఇది వాళ్ళకి బ్రైడ్ అవుతుంటుంది కదా, అప్పుడు వాళ్ళకి మీరు ఒక ప్యాకెట్ ఆఫ్ ఏం తీసుకెళ్ళాలండి, పెళ్లి బొట్టు, పెళ్లి చుక్క అండ్ స్ప్రే టచ్అప్ది తీసుకెళ్ళమనండి. ఎందుకంటే కొంతమంది స్వెట్ వస్తుంది, వాళ్ళ ఫంక్షనల్స్ని బట్టి స్వెట్స్ ఉంటాయి, సో అందుకే ఆ స్వెట్టింగ్ స్ప్రే యూజ్ చేయమని చెప్పండి. అండ్ ఒక పెళ్లి బొట్టు తీసుకెళ్ళమని చెప్పండి. ఓకే, ఇంత హ్యూజువల్ అమౌంట్ ఆఫ్ వాళ్ళ వెయిట్ మొయ్యలేరు. అండ్ మీరు లగేజ్ తీసుకెళ్తారు కదా క్లయింట్స్కి, ఇలాంటి బ్లాక్సెసే ప్రిఫర్ చేయండి. ఎంత రేట్ అయినా పర్లేదు కొనండి, అవి ఉంటాయి కంగన్ గాజు. ఎంత? 500, అంతే. 500 మీకు చూపివ్వడానికి నేను ఇవాళ తెచ్చాయి. సో మీరు కొని అలాంటి ప్లాస్టిక్స్, ఎందుకంటే అక్కడ తొందర పాటు ఉండదు, అక్కడ హడావిడి ఉంటుంది కాబట్టి క్లియర్గా ఆ ట్రాన్స్పరెంట్ నుంచి మనకి క్లియర్ ఆబ్జెక్ట్ ఏది ఇక్కడ ఉంది అని మనకి తెలుస్తుంది కదా. సో ద రీజన్. నెక్స్ట్ ఇలాంటివి బయట తీసుకోండి అనమాట. మీరేమని అడగాలంటే ఫేస్ క్లీనింగ్ వైప్స్ అని అడగండి, లేకపోతే వైప్స్ కూడా తీసుకెళ్ళవచ్చు, ఇవి కాకుండా వైప్స్ కూడా తీసుకెళ్ళవచ్చు.
ఎందుకంటే మీరు ఇక్కడ పెట్టాల్సిన బొట్టు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఈ వెట్ వైప్స్తో ఇట్లా తుడుచుకోవచ్చు. ఇది క్లీన్ చేయాలి ఇప్పుడు. చూడండి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. ఈ వెట్ వైప్స్ తీసుకెళ్తే ఇది బెనిఫిట్, చూడచ్చు మీరు. ఓకే, దట్స్ ఫర్ ఎపిసోడ్ 2 అండ్ బై బై. నెక్స్ట్ వీడియోలో మినీ బ్లాగ్ కాదు, దీని తర్వాత ఇంకో వీడియోస్ చేస్తాను. బాయ్ గాయ్స్.